నీ శ్రమ దినమున కూడా నీతో ఉండేవాడు నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మంచితనాన్ని ఇలాంటి స్థితిలో మనం చూడొచ్చు. మన పరలోక తండ్రి కూడా మన మంచిని ఆలోచించేవాడు, మంచి ఈవుల్ని ఇస్తాడు. కొన్నిసార్లు అవి ఎలా ఉంటాయంటే మనకి చెడుగా అనిపిస్తాయి. మంచి ఈవులే కానీ మనకు ఎలా ఉంటాయి? చెడుగా అనిపిస్తాయి. కొన్నిసార్లు మన ప్రార్థన ఆలకించకపోవడం, మనం అడిగేది ఆలస్యం కావడం, మనం చేయాలనుకుని వేగిరి పడుతున్నది మనకు దూరం అయిపోవడం, ఇవన్నీ మనకేమనిపిస్తూ ఉంటాయి? చెడుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆల్వేస్ ఆయన మంచివాడు. గుర్తించు. నీకు ఇవ్వట్లేదని చెడ్డోడు అనుకోకు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని ఆయన చెడ్డోడు అనుకోకు, నువ్వు అనుకోగానే కార్యాలు జరగట్లేదని చెడ్డోడు అనుకోకు. ఎందుకు అంటే అవి నీకు మంచివి కాదు, ఇప్పుడే నీకు అవసరం లేదు, వాటిని ఉపయోగించే సామర్థ్యం నీకు లేదు, అందుకోసమే దేవుడు నీకు అవి ఇవ్వట్లేదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుని నిమ్మళంగా ఉండు, ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉండు, ఆయన మీద ఆనుకో. ఆయన సొంత సమయంలో ఆయన చేసే కార్యాలు చాలా అందంగా ఉంటాయి. పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మరొక మాట కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 10-11 వచనాలు. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముడును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. మరొక మాట చదువుకుందాం. కీర్తనలు 100వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. మనం చదివిన ఈ 3 భాగాల్లో ఒకే మాటను మనం చదువుకున్నాం, కానీ తెలుగు భాషలో దీన్ని 3 రకాలుగా రాశారు. ఏం రాశారు అంటే యెహోవా మంచివాడని చదువుకున్నాం, తర్వాత యెహోవా ఉత్తముడు అని చదువుకున్నాం, తర్వాత యెహోవా దయాళుడు అని చదువుకున్నాం. 3 మాటలు. కానీ వాస్తవానికి మీరు గమనిస్తే ఈ 3 మాటల యొక్క అర్థం ఒకటే. ఏంటది? యెహోవా మంచివాడు. ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా చదివితే ఆ ఇంగ్లీష్ బైబిల్లో ఈ 3 వచనాల్లో ఒకే మాట రాయబడి ఉంది. అదేంటంటే గాడ్ ఈజ్ గుడ్. ఏంటండి? దేవుడు మంచివాడు. ఎలాగా మీరు గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మంచితనాన్ని గూర్చి రాయబడిన కొన్ని సందర్భాలను మీ ఎదుటికి తీసుకొస్తాను. అప్పుడు దేవుడు మంచివాడని లేఖనాలను ఎరిగి మనం ప్రభువుని ఏం చేయొచ్చు? ఆరాధించవచ్చు. గమనించండి. చాలా వరకు ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఇప్పటికే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయన మంచితనాన్ని మనం అనుభవిస్తూ వచ్చాం. చాలా విషయాల్లో ఆయన మంచితనం ఆయన కార్యాల్లో మనకు కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? మొదట ఆయన కార్యాల్లో. మీరు ఈ బైబిల్ గ్రంథం మొదటి పేజీ చూస్తే ఆ మొదటి పేజీల్లో దేవుడు చేసిన సృష్టి అంతటినీ కూడా చాలా మంచిగా చేశాడని రాయబడింది. బహుశా మీరు అనేక వచనాల్లో చూడవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు ఆయన చేసిన సృష్టి కార్యం అంతట్లో ప్రతిరోజు ఆయన చేసిన ప్రతి పనిని చూసి ఆయన ఏమన్నాడు? మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఉదాహరణ చదువుకుందాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. దేవుడు వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఈ మాటను అండర్లైన్ చేసుకుందాం. ఏంటంట? వెలుగు మంచిది అయినట్టు దేవుడు చూశాడు అనే మాటలు చదువుతాం. అలాగే 10వ వచనంలో భూమి సముద్రాన్ని చేసి అక్కడ కూడా మంచిదైనట్టుగా దేవుడు చూశాడు అనే మాట చదువుతాం. తర్వాత 12వ వచనంలో, 17, 18 వచనాల్లో, 21వ వచనంలో, 25వ వచనంలో, చివరికి 31వ వచనంలో కూడా మనం ఏం చూస్తాం? దేవుడు చేసిన సృష్టి అంతా కూడా చాలా మంచిగా ఉన్నట్టుగా దేవుడు చూశాడు. మనం గమనిస్తాం ఏంటంటే మంచిది చేయగలిగిన వాడు మంచివాడై ఉంటేనే చేయగలడు. అంతేనా? కాదు కదా? ఆయన మంచివాడు కాబట్టి ఆయన నుండి వచ్చే ప్రతీదీ కూడా మంచిగా ఉన్నది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఆయన మంచివాడు కాకపోతే ఆయన నుండి వచ్చే అవుట్పుట్ కూడా ఏముండదు, మంచిగా ఉండదు. కాబట్టి మన దేవుని యొక్క మంచితనాన్ని ఎక్కడ చూడగలం అంటే ఆయన కార్యములలో, ఆయన సృష్టిని చేసిన క్రమంలో మొదటి అధ్యాయంలోనే ఆయన మంచితనం మనకు కనిపిస్తుంది. ఏది కూడా దేవుడు చెడ్డగా చేయలే. మానవుణ్ణి కూడా దేవుడు ఎట్లా సృష్టించాడంట?
యథార్థవంతుడిగా పుట్టించాడు, మంచిగా చేశాడు. మనిషిని చేసినప్పుడు చాలా సంతోషించాడు దేవుడు. మీరు 1-2 అధ్యాయాల్లో ఒక్క చోట మాత్రమే ఆయనకి పర్ఫెక్ట్నెస్ కనపడలే. ఎక్కడది? 2వ అధ్యాయం 17వ వచనంలో, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆయన సృష్టి అంతట్లో ఆయన చూసిన దాంట్లో ఒక్కటి మాత్రం మంచిగా కనపడలే, దాన్ని కూడా సెట్ చేసాడు. అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మన దేవుడు ఎవరు? మంచివాడు. కాబట్టి ఆయన మంచి కార్యాలు చేస్తూ వచ్చాడు. కాబట్టి గుర్తిస్తాము దేవుని మంచితనాన్ని దేవుని సృష్టిలో మనం చూస్తున్నాం. ఇది మొదటి విషయం. రెండవది ఎక్కడ చూస్తాం? ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 16:34. యెహోవా దయాళుడు అంటే హీఈస్ గుడ్, ఆయన మంచివాడు. దయాళుడు అంటే అర్థం ఏంటి? మంచివాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఈ మాటను మనం పదే పదే చదువుతాం. తెలుగులో మనం చూస్తే కృప అని రాయబడింది. ఇంగ్లీష్లో లవ్, మర్సీ, తర్వాత ఫెయిత్ఫుల్ లవ్ అని రాయబడింది. కాబట్టి ఇలా రకరకాల భాషను వాడారు. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన కృప లేక ఆయన ప్రేమ, దీనిలో ఆయన మంచితనాన్ని మనం చూస్తాం. ఇది ఒక్క వచనంలోనే కాదు, ఈ మాటను 2వ దినవృత్తాంతాల్లో కూడా చదువుతాం. ఒకసారి చూడండి, 2 Chronicles 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదామా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. ఈ మాటను మీరు పదే పదే చూస్తారు. ఇది ఒక పాట. ఇది బహుశా దావీదో లేకపోతే ఒక గాన బృందంలో ఎవరో ఒకళ్ళు దీన్ని కట్టారు. దీన్నే ప్రమాణంగా చేసుకుని వాళ్ళు అనేక సార్లు పాడుతున్నట్లుగా మీరు చూడొచ్చు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమైన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. కాబట్టి ఇదేంటిది? ఒక పాట. ఈ పాటను వాళ్ళు కూడుకున్న ప్రతి సందర్భంలో పాడుతూ వచ్చేవాళ్ళు. ఇందులో మనం చూస్తాం ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనలో కూడా దీన్ని మీరు పదే పదే చదువుతారు. 107వ కీర్తన మొదటి వచనం ఒకసారి చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే మాటను మనం చదువుతాం. తర్వాత 106:1 కూడా చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు. 116వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. వెరీ గుడ్. తర్వాత 118:1 వచనం, అంటే మొదటి వచనం చివరి వచనంలో కూడా ఇదే మాటను మనం చదువుతాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. అలాగే 135వ అధ్యాయం 3వ వచనంలో కూడా చదువుతాం. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. తర్వాత 136వ కీర్తన మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు. చాలు. చూశారు కదా ఎన్నిసార్లు రాయబడింది? యెహోవా దయాళుడు. కాబట్టి ఆనాడు యూదులందరూ కూడా, ముఖ్యంగా ఇశ్రాయేలు జనసమూహం అంతా కూడా పాడుకున్న ఆ పాటను మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం. యెహోవా దయాళుడు, ఆయన మంచివాడు. ఆయన మంచితనాన్ని మనం సృష్టి కార్యంలో చూస్తూ వచ్చాం. ఆయన మంచితనాన్ని మరి ఎలా మనం తెలుసుకోగలము అంటే, ఇక్కడ రాయబడిన ప్రతి చోట మీకు కనిపిస్తుంది యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. అంటే దాని అర్థం ఏంటి? ఆయన కృప చూపించడంలో ఆయన ఎవరు? దయాళుడు. గుర్తించండి. ఆయన మంచితనాన్ని ఎక్కడ చూడగలం అంటే ఆయన మన పట్ల చూపిన కృపలో చూడగలం. అసలు కృప అంటే ఏంటి? నిర్వచనం చెప్పండి. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్, అంటే అర్హత లేని వానిపైన చూపబడే అనుగ్రహాన్నే కృప అంటారు. మనం ఎవరూ కాదంట, ఆయన కృపను పొందుకోవడానికి అర్హత మనకు లేదంట. అసలు ఆయన మనల్ని ఎన్నుకోవడానికి కానీ, మనల్ని తన రక్తాన్ని చిందించి నీతిమంతులుగా తీర్చడానికి కానీ, మనల్ని రక్షించడానికి, నిత్య జీవానికి పాత్రులుగా చేయడానికి మనకేం లేదు, అర్హత లేదు. అలాంటి వాళ్ళమైన మనపైన ఆయన ఏం చేశాడు? తన కృపను చూపించాడు. దీనిలో ఆయన మంచితనాన్ని మనం గుర్తించగలుగుతున్నాం. 3వ విషయాన్ని చూసుకుందాం రండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఇక్కడ మీరు గమనిస్తే నహూము గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే యెహోవా ఉత్తముడు అని ఉన్నది. నేను ఫస్టే చెప్పాను కదా, 3 మాటలు. ఉత్తముడు అన్నా, తర్వాత దయాళుడు అన్నా, మంచివాడు అన్న. మూడిటికి అర్థం ఏంటి? మంచివాడు, గుడ్ అని అర్థం.
అయితే ఇక్కడ మీరు గమనించాలి, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఎవరంట? ఆశ్రయ దుర్గంగా ఉంటాడు అనే మాట. అంటే ఈయన ఉత్తమత్వాన్ని లేకపోతే ఈయన యొక్క మంచితనాన్ని ఎక్కడ చూడగలమంటే, మనం శ్రమలో ఉన్నప్పుడు అందరూ మనల్ని విడిచిపెడతారు. మీరు గమనించండి, వాస్తవమా కాదా? చాలాసార్లు అంట మన స్నేహితులందరూ మనల్ని విడిచిపోయేది ఎప్పుడు అంటే మన కష్టస్థితిలోనే. ఎవడైతే దుర్దశలో కూడా నీతో ఉంటాడో వాడే నిజమైన స్నేహితుడని వాక్యం చెప్తుంది. విన్నారా ఎప్పుడైనా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును అని రాయబడింది. నీకు బాగా డబ్బులు ఉన్నప్పుడు, నువ్వు చాలా పలుకుబడి కలిగి ఉన్నప్పుడు, నిన్ను అందరూ అభిమానిస్తున్నప్పుడు నీతో ఉండేవాడు నిజమైన స్నేహితుడు కాదు. గుర్తుపెట్టుకో. శ్రమ దినం వచ్చేసరికి నీతో ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఆ తండ్రి దగ్గర నుంచి చిన్నోడు ఆస్తిని అడిగి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు బోల్డ్ అంతమంది స్నేహితులు. అందుకోసం వాళ్ళ అన్న ఒక నింద మోపాడు, ఈయన చిన్న కుమారుడు వేశ్యలతో నీ ఆస్తిని పాడు చేశాడు కదా, గుర్తించండి అన్నాడా లేదా? నా స్నేహితులతో నేను సంతోషించినట్లు నువ్వు ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు, కానీ వాడి స్నేహితులతో హ్యాపీగా అంతా అనుభవించేసి వచ్చేసాడు. వాడి స్నేహితుల్లో ఒక్కడు కూడా వాడిని ఏం చేయలేదంట, చేర్చుకోలేదంట. ఎప్పుడు? వాడు దుర్దశలోనికి వెళ్ళిపోయిన తర్వాత. పందుల దగ్గర పొట్టు తిన ఆశపడిన కానీ ఎవడు వాడిని, స్నేహితులందరూ ఏమైపోయారు? విడిచిపెట్టేశారు. అంతే. బెల్లం ఉండగానే చీమలు వస్తాయి, బెల్లం అయిపోతే చీమలు వెళ్ళిపోతాయి. చీమలను చూసి సోమరితనం నుండి బయటపడాలని దేవుడు చీమలు మనకు మాదిరి చూపించాడు కదా. చీమలు ఎప్పుడు కూడా పనిలోనే ఉంటాయి. ఏం పని? చీమల పని బెల్లం ఉంటే దాన్ని లాక్కుని రావాలి, దాన్ని తినేయాలి. అర్థం చేసుకోండి. అలాగే చీమల లాంటి స్నేహితులు నీకు కూడా ఉండొచ్చు. వాళ్ళు మంచి పనిలో ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండరు, నిన్ను మాత్రం ఖాళీగా పెడతారు, నీదంతా ఒలి చేస్తారు, ఆ తర్వాత నిన్ను విడిచిపెడతారు. అలాంటి వాళ్ళు మంచి స్నేహితులు కాదు. కానీ నీ శ్రమ దినమున కూడా నీతో ఉండేవాడు నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మంచితనాన్ని ఇలాంటి స్థితిలో మనం చూడొచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయం 5 నుండి చదువుతున్నాను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడనే అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. ఎవడు వీడు? పుట్టుగుడ్డివాడు. వాడిని దేవుడు అద్భుతంగా ఏం చేశాడు? స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన కార్యాన్ని గురించి పరిసయ్యులు వచ్చి విచారణ చేశారు. ఎవడు నిన్ను స్వస్థపరిచాడు అని అడిగితే వాడు రకరకాలుగా చెప్పాడు. వాడు చెప్పిన మాటలు వాళ్ళకి నచ్చలేదు. చివరికి వాడిని ఏం చేశాడంటే 35, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. చాలు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన మొదటి భాగం ఏంటి? ఆ భాగం అంటే పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని. అక్కడ వరకు అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఉన్న మాట ఏంటి అంటే, వెలివేసిన వ్యక్తి దగ్గరికి యేసుప్రభు ఏం చేశాడు? వచ్చాడు. గమనించండి. విందు వినోదాలతో సంతోషంతో తొలతూగేటప్పుడు నీ చుట్టూ ఉండేవాళ్ళు మంచి వ్యక్తులు కాదు. గుర్తించు. ఎవడైతే నీ దుర్దశలో, నీ కష్టస్థితిలో, నీ శ్రమ దినమందు నీతో ఉంటాడో అతనే మంచివాడు. గుర్తించండి. అలాంటి మంచి దేవుడు మనకి ఉన్నాడు. మీరు గమనించండి, చాలాసార్లు మనం మన స్వయంకృత అపరాధాలతోనే కష్టాలను కొని తెచ్చుకున్నప్పటికీ కూడా మనం దుఃఖపడే సందర్భంలో మన దగ్గరికి వచ్చి మనల్ని ఆదరించేది ఎవరో తెలుసా? మన దేవుడు మాత్రమే. ఆయన మన పాపాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, మన దోషాన్ని బట్టి మనకు ప్రతీకారము తీర్చలేదు. ఆయన మన పట్ల తన దయాదాక్షిణ్యాలు చూపించి తాను మనల్ని క్షమించి మనల్ని ఆదరించి మనల్ని భద్రపరిచేవాడిగా మనకు కనిపిస్తాడు. అందుకోసమే ఆయన ఆశ్రయ దుర్గము అని రాయబడింది. శ్రమ దినమందు ఆయన ఏమంటే ఆశ్రయ దుర్గము. కాబట్టి దేవుని మంచితనాన్ని మనం చూస్తాం. దేవుని మంచితనాన్ని మనం చూస్తాం. నీతో ఎంత ప్రియంగా ఉండేవాళ్ళైనా, నువ్వు ఎంత పెట్టినా కూడా, నువ్వు లోలో ఉన్నప్పుడు, అంటే నువ్వు క్షీణ దశలో ఉన్నప్పుడు నీ తప్పులు ఎన్నుతారు. యోబు గ్రంథంలో యోబు భక్తుడు వాళ్ళ స్నేహితుల మీద వేసిన నింద అదే. మీరు నాతో ఉన్నారు, నాదంతా అనుభవించారు, కానీ ఇప్పుడు నా దుర్దశలో మీరేం చేస్తున్నారు? నువ్వు అది చేయడం ద్వారా ఇది వచ్చింది నీకు అని చెప్పి నా మీద నేరారోపణ చేస్తున్నారు. ప్రభు కూడా వాళ్ళని అంగీకరించలేదు. మీరు గమనించండి. ఇది మనుషుల యొక్క తత్వం. మనం కూడా అలాగే ఉండొచ్చు బహుశా, కానీ మన దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు.
న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 10:6. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. అందుచేత వచ్చిన ఫలితం ఏంటి అంటే వాళ్ళను దేవుడు అమ్మోనీయులకు అప్పగించేశాడు. అమ్మోనీయులకు అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారంట? బాధ పెట్టారు. 9వ వచనం చదవండి. మరియు అమ్మోనీయులు యోధా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధం చేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలుకు మిక్కిలి శ్రమ కలిగెను. గమనించండి, ఏం కలిగిందంట? మిక్కిలి శ్రమ. ఆ శ్రమలో వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు. మొరపెట్టింది ఎక్కడ రాయబడిందంటే 9వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మల్ని రక్షించుమని చెప్పాను. ఇక్కడ మీరు గమనించండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. కాబట్టి ఆయన మంచితనం మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు దేవుణ్ణి విడిచి శ్రమను కొని తెచ్చుకున్నారు, కానీ కష్టస్థితిలో మళ్ళీ దేవుని వైపు తిరగగానే దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ శ్రమను చూసి వాళ్ళని దండించలేదు, మీ చావు మీరు చావండి అని వదిలిపెట్టలేదు. ఏం చేస్తున్నాడు? వాళ్ళకి కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయానంటే దాన్ని అర్థం చేసుకోండి. అంటే వాళ్ళు పడుతున్న శ్రమను చూసి ఆయన మిక్కిలి బాధపడ్డాడు. సహించలేకపోయింది ఆత్మ అంటే అర్థం ఏంటి? ఆయన చాలా బాధపడుతున్నాడు అని అర్థం. దేవుడు బాధపడుతున్నాడు. గమనించండి, ఇదే ఆయన మంచితనం. ఇదే ఆయన మంచితనం. మన తండ్రి ఆయన మనం పిల్లలంగా బాధపడటం చూసి ఆయన సహించలేడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. దీనిలో మనం ఆయన మంచితనాన్ని చూస్తాం. 4వదిగా 145వ కీర్తన 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి. తర్వాత ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. ఒకసారి ఈ మాటను ఇంగ్లీష్ చదవండి. ద లార్డ్ ఈజ్ గుడ్ టు ఎవ్రీ వన్ అని రాయబడింది. తెలుగులో ఏముంది? ఉపకారి. బట్ ఇంగ్లీష్లో ఏముంది? ద లార్డ్ ఈజ్ గుడ్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి ఆయన ఎవరు? ఉపకారి. అంటే పక్షపాతం లేకుండా ఉపకారం చేస్తూనే ఉంటాడు అని అర్థం. ఆయన ఉపకారం లేకపోతే ఆయన మంచితనం ఎక్కడ మనం చూస్తాము అంటే ఆయన దాతృత్వంలో. దేంట్లో? ఆయన జనరాసిటీలో మనం చూస్తాం. ఆయన జనరాసిటీ, ఆయన దాతృత్వం, ఆయన ఔదార్యంలో మనం చూస్తాం. ఆయన తన యొద్దకు వచ్చేవారందరి ఎడల ఎంతో దయాళుడుగా ఉంటాడు. తను ఆశ్రయించు వారందరి ఎడల ఆయన ఎవరంట? దయాళుడు అని రాయబడు. ఎవరు దేనికోసం ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళందరికీ దేవుడు ఈవులను ఇవ్వగలడు. ఆయన మన తండ్రి అని చెప్పాను ఇందాక కదా. ఈ తండ్రి ఏం చేస్తాడంట? ఈయన మంచి తండ్రి కాబట్టి తన పిల్లలకు మంచి ఈవుల్ని ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10-11 వచ్చిన, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను నీయని ఎరిగి ఉండగా తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఈ మాట గమనిస్తాం. పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? అంతకంటే శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తాడు. ఒకసారి ఆలోచించండి, మన పిల్లలకు మనం ఏం చేయాలనుకుంటాం? మన పిల్లల ప్రగతిని చూసి ఆనందించని తండ్రి ఉంటాడా? తల్లి ఉంటుందా? మీరు గమనించండి. ఖచ్చితంగా వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా వాళ్ళకి మన మనసులో చోటు ఉంటుంది. కాకి పిల్ల కాకి ముద్ద అంటారు. అది రంగుని బట్టి కాదు అనేది. దేన్ని బట్టి అంటారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా తల్లికి మాత్రం ముద్దే. వాస్తవం కాదు? నేను కొన్నిసార్లు మీ పిల్లల్ని తిడతా ఉంటుంటే మీకు బాధ కలగవచ్చు. ఒక్కోసారి బాగా గట్టిగా తిడతా. ఎందుకు తిడతానంటే వాడిని క్రమపరచడానికి, వాడి మంచి కోసమే తిడతాను కదా. గుర్తించండి. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన మంచిని ఆలోచించేవాడు. మంచి ఈవుల్ని ఇస్తాడు. కొన్నిసార్లు అవి ఎలా ఉంటాయంటే మనకి చెడుగా అనిపిస్తాయి. మంచి ఈవులే కానీ మనకు ఎలా ఉంటాయి? చెడుగా అనిపిస్తాయి. కొన్నిసార్లు మన ప్రార్థన ఆలకించకపోవడం, మనం అడిగేది ఆలస్యం కావడం, మనం చేయాలనుకుని వేగిరపడుతున్నది మనకు దూరం అయిపోవడం, ఇవన్నీ మనకేమనిపిస్తూ ఉంటాయి? చెడుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆల్వేస్ ఆయన మంచివాడు. గుర్తించండి. ఒక ఆయన ఇంగ్లీష్లో మంచిగా పాటలు పాడతాడు. ఆయన పాటలో ఒక పాట ఎలా ఉంటుంది? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆ పాట మీరు సెర్చ్ చేయండి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆల్ ద టైమ్ అంటే అన్ని సమయాల్లో. నీకు చెడు చేసినా, నీకు మంచి చేసినా, నీకు ప్రతికూలంగా ఉన్నా, నీకు అనుకూలంగా ఉన్నా,
నీకు క్షేమం కలిగినా నీకు నష్టం కలిగినా అన్ని సమయాల్లో ఆయన ఎవరు? మంచివాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు నిజంగా ప్రభువుని ఎరిగితే నువ్వు ఎప్పుడు కూడా ఆయన మీద నింద వేయు. నీకు ప్రతికూలంగా జరిగినా కూడా ఆయన మీద నింద వేయు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ మంచివాడే. ఆయన చేసే కార్యాలు మనకు అర్థం కావు. లేఖనాల్లో మనం చదువుతాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో పేతురుతో అంటాడు ప్రభు 6వ వచనంలో ఏమంటాడంటే, పేతురు, నేను ఇప్పుడు చేయనది నీకు తెలియదు, ఇక మీదట నువ్వు తెలుసుకుంటావు. నిజమే, మనకు తెలియదు. చాలా విషయాలు మనకు తెలియవు, అర్థమవుతాయా? మనకు చెప్పినా కూడా అర్థం కావు. వాస్తవం కాదా? ఇప్పుడు అనుకుందామండి, మా జాయ్ ఉన్నాడు. వాడు వాళ్ళ నాన్న అడిగాడంట. ఏమని అడిగాడంటే, డాడీ భలే వెళ్తుంది డాడీ విమానం అని చూపించాడంట వాళ్ళ ఇంటి పై నుండి. వాళ్ళ నాన్న, అవునరా విమానం చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పి విమానం గురించి వివరించడం స్టార్ట్ చేశాడంట. విమానం పెద్దగా ఉంటుంది, దానిలో ఇంజిను ఇంత కెపాసిటీతో ఉంటుంది, దానికి 2 టర్బైన్స్ లాంటి చక్రాల్లాగా ఉంటాయి, వాటిలో నుండే గాలి వెళ్తుంది, ఆ ఇంజన్లో నుండే అవి ఇవి అని చెప్పేసి దాంట్లో వైట్ పెట్రోల్ వాడతారు, చాలా ఎత్తుకు వెళుతుంది, అది ఇన్ని వేల ఫీట్లు తిరుగుతుంది అని మొత్తం వివరం అంతా చెప్పేస్తుంది. వాడికి అర్థమవుద్దా? అర్థమవుద్దా చెప్పండి. మన ప్రభువుకు సామర్థ్యం ఉంది, ఆయన మంచితనాన్ని నీకు వివరించగలడు, కానీ నీకు అర్థం చేసుకునే కెపాసిటీ లేదు. నువ్వెవరు? చిన్న పిల్లోడు. నువ్వు నేను అంతే. మన ప్రతికూలంగా జరుగుతుందని మనం ఓరికి వెక్కి ఏడ్చేసి ప్రభు మీద నింద మోపొచ్చేమో, కానీ మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్ ఎట్ ఆల్ టైమ్స్. గుర్తించండి, ప్రతి సమయంలో కూడా మన దేవుడు మంచోడే. ఆయన చేసేది మనకు అర్థం కాదు, ఒక దినాన్ని తెలుసుకుంటాం. యోబుకు తనకు ప్రతికూలంగా అన్నీ జరుగుతూ ఉంటే అర్థం కాలే. అందుకోసమే ఏం చేశాడు? ప్రభువా ఇట్లెందుకు చేసావు, అట్లెందుకు చేసావు అని పోరాడాడు. మీరు గమనించండి, యోబు గ్రంథం చదువుకోండి మీరు. పోరాడాడు. తర్వాత 42వ అధ్యాయానికి వచ్చేసరికి నోరు మూసుకున్నాడు లేదా? ఒకసారి చదువుతారా? చాలా చక్కని మాటలు రాయబడింది. 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. అప్పుడు యోబు వెరీ గుడ్, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కాలేదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. నౌ ఐ రికగ్నైజ్డ్. నేను ఇప్పుడు తెలుసుకున్నాను, నువ్వు సమస్త క్రియలను చేయగలవు, నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలమో నువ్వు ఒక ఉద్దేశంతోనే నాకు శ్రమను రప్పించావు అని తెలుసుకున్నాడు. జ్ఞానము లేని మాటల చేత అంటే తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. తర్వాత నేను మాట్లాడేశాను. తర్వాత నేను ఎంత యథార్థంగా ఉంటే, మరణం వరకు నమ్మకంగా ఉండాలని తీర్మానం చేసుకుంటే, ఇంత ఉపద్రవం కలిగిన నా నోటితో ప్రభువును ఏమాత్రం దూషించక అంత ఘనపరిస్తే ఇంతగా నన్ను బాధిస్తాడా అని మనసులో నొచ్చుకున్నాడు. కానీ చివరికి ఏమంటున్నాడు? ప్రభువా నేను బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. అర్థం చేసుకోండి, యోబు పశ్చాత్తాపడటానికి ఏమైనా ఉన్నదా ఆయనలో చెడుతనం? మీరు గమనిస్తే యోబు ఎంత పరిపూర్ణుడో తెలుసా? దేవుడు అంటున్నాడు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు మొదటి వచనంలోనే. అది కూడా ఎవరితో ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు సాక్ష్యం? అపవాదికి. అంత గొప్పవాడు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు అంటే లోపలున్న కొంచెం స్వనీతిని కూడా ఏం చేశాడు? దేవుడు తీసివేశాడు. అందుకోసం మన దేవుడు మంచివాడు, మన పట్ల ప్రతికూలంగా చేసినా కూడా కదా. మన దేవుడు మంచివాడు. ఇది అనుభవించితే హృదయపూర్వకంగా నువ్వు కూడా కీర్తించగలవు దేవుని మంచితనాన్ని ఎప్పుడూ కూడా అనుమానించొద్దు. దేవుడు నీకు కీడు చేసినా ఆయన ఎవరంట? మంచివాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆయన మీద ఆనుకోవాలంతే. రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహిస్తాడు లేదా? ఆయన్నే మొదటగా నీకు ఈవిగా ఇచ్చేశాడు. ఆయనతో పాటు ఏం చేస్తాడు? నీకు కావలసినవన్నీ తన చిత్త ప్రకారం ఇస్తాడు. నువ్వు అడగగానే ఇచ్చాడు. ఈయన తదాస్తు దేవుడు కాదు. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈయనకి వివేచన ఉన్నది. ఏమున్నది? ఈయనకి వివేచన ఉన్నది. పాల్ జీవన్ గడి ఇది అడుగుతున్నాడు, కానీ ఇప్పుడు ఇవ్వను నేను. ఎందుకు ఇవ్వనో తెలుసా? వీడికి దాన్ని నడపగలిగే సామర్థ్యం లేదు.
అనుకున్నాడు అనుకో, అప్పుడు ఎవడు వాస్తవమా కాదా? నీకు ఇవ్వట్లేదని చెడ్డోడు అనుకోకు, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని ఆయన చెడ్డోడు అనుకోకు, నువ్వు అనుకోగానే కార్యాలు జరగట్లేదని చెడ్డోడు అనుకోకు. ఎందుకు అంటే అవి నీకు మంచివి కాదు, ఇప్పుడే నీకు అవసరం లేదు, వాటిని ఉపయోగించే సామర్థ్యం నీకు లేదు, అందుకోసమే దేవుడు నీకు అవి ఇవ్వట్లేదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుని నిమ్మళంగా ఉండు, ప్రభువునందు నిరీక్షణ కలిగి ఉండు, ఆయన మీద ఆనుకో. ఆయన సొంత సమయంలో ఆయన చేసే కార్యాలు చాలా అందంగా ఉంటాయి. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good, yes He is, all the time. Through the darkest night, His light will shine. God is good, yes He is. God is good all the time. Here we go. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night,